తీసుకోవాలి ఇంట్రడక్షన్ కదా సో తీసుకోవాలి ఇప్పుడు వివిధ గ్రామాల్లో నిర్వహిస్తున్నటువంటి తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి డిఆర్పీస్, పిఎస్ఎస్, 2 మండల స్థాయి సిబ్బంది అందరికీ కూడా నా నమస్కారాలండి. చొప్పదండి మండలానికి సంబంధించి దాదాపు 2021 జూన్ మాసం నుంచి 2023 మార్చి వరకు దాదాపు 21 నెలల కాలం పాటు నిర్వహించుకున్నటువంటి ఉపాధి హామీ పనులకి గాను దాదాపు 788 పనులకి గాను ఆడిట్, సోషల్ ఆడిట్ గత వారం రోజులుగా నిర్వహించుకోవడం జరిగింది. ప్రతి గ్రామాలలో కూడా గ్రామ సభలు నిర్వహించుకోవడం జరిగింది. చివరిగా ఈరోజు ఆయా గ్రామాలలో చేసినటువంటి తనిఖీలో భాగంగా ఈరోజు మండల కేంద్రంలో ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం. కార్యక్రమానికి గౌరవ ఎంపీ గారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుతూ, మరి మన చొప్పదండి మండలంలో ఈ సంవత్సరం కాలం పాటు దాదాపు 4 వేజ్ పేమెంట్ కాగా ఒక 57 లక్షలు మెటీరియల్ పేమెంట్ కింద చెల్లింపు చేయడం జరిగింది. ఆయా తనిఖీలో భాగంగా ఈరోజు సమీక్షా కార్యక్రమం ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవనీయులు ఎంపీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. ఈనాటి సోషల్ ఆడిట్ ప్రగతి నివేదికకి మాతో పాటుగా వేదిక నిర్మించినటువంటి గవర్నమెంట్ పీడీ గారికి, పరిశ్రమ పీడీ గారికి, ఎంపీడీఓ గారికి, వేదిక పైనటువంటి జిల్లా స్థాయి అధికారులకి, వేదిక ఉన్నటువంటి గౌరవ సర్పంచ్కి, గౌరవ ఎంపీ సభ్యులకి, వివిధ గ్రామాల్లో చేసినటువంటి కార్యదర్శులకి, టెక్నికల్ అసిస్టెంట్లకి, ఫీల్డ్ అసిస్టెంట్లకి మరియు ఇతర ఉపాధి సిబ్బంది అందరికీ నా యొక్క నమస్కారములు. దాదాపు 2 years అయినా మేడం కొత్తగా ఫస్టే పీడీ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన మొట్టమొదటి సభలోని వారు అటెండ్ కావడం జరిగింది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ వారితోటే జరుపుకోవడం కూడా చాలా సంతోషదాయకంగా ఉంది. నేను కూడా ఫీల్డ్ లెవెల్లో మీరు చేసినటువంటి తనిఖీల్లో గ్రామ సభలో పాల్గొనడం జరిగింది. చిన్న అవి పెద్ద కారణాలేమి కావు. మన క్రీడా ప్రాంగణాల గురించి కొంత చిన్న అబ్జెక్షన్ వస్తే కూడా నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే తీసుకొచ్చిన కొత్తలోనే దాన్ని ప్రత్యేకంగా మా గౌరవ సర్పంచ్ గారు, సెక్రటరీ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మంచి గేజ్ ఎక్కువ అది కొన్నాళ్ళ పాటు మంచిగా ఉండాలనే ఉద్దేశం ఉంది వాళ్ళ దగ్గరుండి చేయించడం జరిగింది. కానీ తూకంలో కొంత వ్యత్యాసం వచ్చి వాళ్ళు కొంత ఆబ్జెక్షన్ చెప్తే నేను అక్కడ కూడా చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆ పరికరాలను బట్టి చూడడం జరిగింది. నాకు వ్యత్యాసం అనిపించింది. అందుకే నేను అదే విషయం వారికి ఆ గ్రామ సభలోనే నేను చెప్పడం జరిగింది. దయచేసి నేను కొన్ని కారణాలు ఇప్పుడు ఉన్నటువంటి నివేదికలో పొరపాట్లు ఏమైనా ఉండొచ్చు, కానీ తప్పులైతే జరగవని నేను ఘంటాబద్ధంగా నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మంచిగా పనిచేస్తామన్నారు. ప్రతి మీటింగ్ కానీ ప్రతి కార్యక్రమం కానీ ప్రభుత్వ పరంగా ఏ కార్యక్రమం వచ్చినా ఫస్టే మేము వెంటనే మా అధికారులు స్పందించి వెంటనే మీటింగ్లు పెట్టి వెంటనే మనము స్టార్ట్ చేస్తా ఉన్నాం. ప్రతి దాంట్లో పరుగు పందెంలో అయితే ఉంటున్నాం. ఆ ముందా వెనుక కాకుండా డెఫినెట్గా అయితే రియాక్ట్ అయి ఉంటున్నాం. అదే క్రమంలో ప్రతి దాంట్లోనే ముందున్నాం. కానీ ఈ చిన్న అవి ఏమంటే కొంత ఎక్స్క్యూజ్ చేయగలరా నేను పెద్దల్ని కోరుతా ఉన్నా. ఈ కార్యక్రమాన్ని యథావిధంగా మీరందరూ సహకరిస్తే నడిపిస్తామని ఆశిస్తూ, ముందుగా
శ్రీకాంత్ బిఆర్పి మీరేనా? వారు వచ్చి ఇంకా కోరుతా ఉంటాం. ఆటకొండ గ్రామం మేడం. ఈ గ్రామంలో 2021 జూన్ నుంచి 2023 మార్చి వరకు మనకు ఊళ్ళ విధాలుగా 52 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. 61 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది మేడం. ఇది రూపాయలకు సంబంధించి 65 పనులు చేయడం జరిగింది. 65 పనులకు సంబంధించి రికార్డ్స్ అన్ని కూడా తనిఖీ బృందం వారికి ఇవ్వడం జరిగింది మేడం. ఇది మనకు ప్లాంటేషన్లో 25,000 మొక్కలకు 15,000 మొక్కలు పెట్టుకుంది మేడం. 6,656 మొక్కలను చనిపోవడం జరిగింది. 6,000 లేబర్ పని డీటెయిల్స్ మేడం. ఏడు మేడం వర్క్ డీటెయిల్స్ మేడం. వర్క్ డీటెయిల్స్ ఎనిమిది మేడం. ఇక్కడ గ్రామంలో బొమ్మల రాజమౌళి వెజిటబుల్ పంటలు పెట్టుకోవడం జరిగింది. ఈ వర్షం బాగుంది వీటిలో కూరగాయల సాగు బాగా చేస్తున్నాం. 9 మేడం నాకు అగ్రికల్చర్లో 2 వర్గాలకు సంబంధించి 160 మొక్కలు పెట్టుకోవడం జరిగింది మేడం. ఫీల్డ్లో వెళ్ళి ఎన్నింటిగా 100. అది మేడం తమ్మడి గంగమ్మ మేడం. మీ జాబ్ కార్డ్ లేట్ అవ్వడం వలన పని కల్పిస్తలేదు కాబట్టి కొత్తగా జాబ్ కార్డ్ తెచ్చి పని కల్పించాలని కోరడం జరిగింది గ్రామ సభలో. నాకు 2021 డిసెంబర్లో వేసారు మేడం. వాట పగడు ఎవరైతే మనకని దిగుబడి కాదు. వెనకాల అప్స్టార్ట్ పెట్టి మేడం. వెనకాల అప్స్టార్ట్ డీటెయిల్ నాకు ఫారం పాయింట్ పనిలో మేడం. అదే మేడం జాబ్ అప్డేషన్ చేయడం జరుగుతుంది మేడం. పట్నాలు మేడం బేసిక్ కూడా ఇవ్వడం లేదు. కూలీలకు బేసిక్ అప్లికేషన్ తీసుకోలేదు.
గ్రామ పంచాయతీ ఆఫీస్లో డీపీ కాపీ మనకు జాబ్ కార్డులో మాన్యువల్ అప్డేషన్ పెన్తో రాడు మాన్యువల్గా రాసుకున్నాం బేసిక్స్ అందులో అడ్మినిస్ట్రేషన్ ఏటకల విషయం నిర్వహించడం జరుగుతుంది మేడం. 16 మేడం. మన దగ్గర ఫోటో చూపెట్టారు, బిఫోర్ ఆఫ్టర్ ఫోటో చూపెట్టలేదు మేడం మనకి అలా వర్క్లకు సంబంధించి. 17 మేడం. వర్క్ నిర్వహించారు, 30 వర్క్ నిర్వహించలేదు మేడం. 18 మేడం. ఇంకొకలో రైతులకు మరియు పోలీసులకు తీసుకోవడం జరుగుతుంది. మేడం ఈసీగా చెక్ వెరిఫై చేయడం జరిగింది. 21 మేడం. ఇంకొకరు 12-13 నిర్వహించారు. 22 మొక్కలకు సంబంధించి ప్లాంటేషన్ సర్వే రిజిస్టర్ నిర్వహించారు. ఆడిట్ పీరియడ్లో జరిగిన పనులన్నింటినీ 3 దశల ఫోటోస్ నిర్వహించారు. అక్కడ ఏమన్నా ఏమంటే డ్యూరింగ్ ఉన్నాయి, బిఫోర్ ఆఫ్టర్ అయితే అన్ని వర్క్లు లేవంటుంది. అన్ని వర్క్స్ ఫారం పని ఉంటాయి మేడం. ఫారం పనులకు డ్యూరింగ్ చూపిస్తున్నారు, తర్వాత లీగల్ కూడా చూపిస్తున్నారు. అది ఆఫ్టర్ కూడా బిఫోర్ కూడా చూపిస్తలేదు. అట్లా అన్ని వరకు మేడం. బయోఫెన్సింగ్ ప్లాంటేషన్లో భాగంగా కంపోస్టర్ వద్ద 4 మొక్కలు పెట్టడం జరిగింది. ఫస్ట్ ఫీల్డ్ లెక్కించగా 357 మొక్కలు వేసుకున్నాయి. 47 మొక్కలను చనిపోవడం జరిగింది మేడం. ఇక్కడ ఫారెస్ట్ ఉండడం వల్ల పశువులు కూరలు తిరగడం వల్ల మొక్కలు చనిపోయాయి. మళ్ళీ రిప్లేస్మెంట్ చేసుకోమని చెప్పారు. అవునండి, మాలకు కూడా బాగా పెట్టాలి. ప్లాంటేషన్లో భాగంగా 2 వర్గాలందు 970 మొక్కలకు 530 మొక్కలు పెట్టుకున్నాయి మేడం. 440 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. ట్యాక్స్ అక్కడ బరువు పోయడం వల్ల మొక్కలు ఏర్పడాయని
4,729 మొక్కలు చనిపోయినాయి మేడం. ఈ కెనాల్ పంట 7 వర్గాలు ఒక వర్గాడి మేడం 3,000 మొక్కలు 12 మొక్కలు మాత్రమే బ్రతుకుంది. 2,900 మొక్కలు అయితే చనిపోవడం జరిగింది మేడం. నాకు జిరాక్స్ కార్డు ఇచ్చింది మేడం. అయితే చేపిస్తాం జిరాక్స్ కార్డు ఇచ్చింది. రైతుకు జీపీ నుంచి నోటీస్ ఇవ్వడం వల్ల లెటర్ ఇవ్వడం మళ్ళీ మొబైల్ పెట్టడం. మేడం పని చేసిన తర్వాత మళ్ళీ దాంట్లోకి వెళ్ళి పోస్ట్ మెజర్మెంట్ వెళ్ళి ప్రీ మెజర్మెంట్ మేనేజ్ చేసి పేమెంట్ చేయాలి. అంటే కాస్ట్ ఎక్కువ మేడం. 8,50,000 రూపాయలు. అవి 1 lakh లోపు ఉంది. మేజర్ మాస్టర్లో నార్మల్ పని చేసినట్టు అటెండెన్స్ సందర్భం కూడా ఉన్నది. టోటల్ వేసి ఫ్రీ చేయడం వల్ల 1 డే గాను 100 రూపాయలు నష్టపోయినట్టు గుర్తించడం జరిగింది మేడం. క్వాంటిటీ కూడా డిడక్షన్ చేయలేదు మేడం. తర్వాత ఆధార్ దిద్దుబాటు చేసి పేమెంట్ చేయడం జరిగింది. 6 days మాస్టర్ క్లోజ్ అయింది. కూలింగ్ అయితే పనిచేయడం తెలిపింది రోడ్డు. పోయి 45 రోజులు పనిచేసినట్టు ఆధారం ఉన్నాయి, కానీ ఏ ఒక్కరికి కూడా సంతకాలు లేకుండా 45 రోజులకు సంబంధించి 9,479 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది మేడం. ఇంటి బ్యాంకులో వాళ్ళు అనేది పనిచేసినాం కానీ సంతకాలు చేయడం మర్చిపోయామని తెలిపారు. గ్రామ సభలో పిఎస్ గారు ఇలాంటి పొరపాటు మనకు జరగకుండా చూస్తారని తెలిపారు మేడం.
మనకి ఎన్ఎస్సీలో మనకి మెయిన్ లేదు కదా సార్ మనకి. ముప్పై ఐదు మేడం కమిటీ కండిషన్ మేడం 708887 వర్క్ ఐడికి సంబంధించి ఈ వర్క్ ఐడిలో 108 మంది పనిచేసింది మేడం 650 రోజులు. కానీ వర్క్ ఐడి మొత్తం సంబంధించిన మాస్టర్లు ఏ ఒక్కరికి కూడా అటెండెన్స్ వేయలేదు మేడం. కూలీలు అయితే పనిచేసామన్నమాట డోర్ డోర్లు. గ్రామసభలో పెద్ద చీప్ అవ్వడం వల్ల పొరపాటు జరిగింది, మళ్ళీ జరగకుండా చూసుకుంటామని తెలిపారు. గ్రామసభకు వచ్చిన కూలీలు కూడా పనిచేసామన్నమాట. నుంచి ఏపీఓ వారు జారీ చేసిన సంతకం మరియు ఏపీఓ వారికి తిరిగి ఇచ్చిన తేదీ సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. ఉన్నాయి కదా ముప్పై ఇదేమో ఏపీఓ రిటర్న్ 37 ఏమో బిల్స్ ఓచర్స్ అనేది ఇవ్వలేదు మేడం. మనకు గ్రామంలో చూపెట్టారు టీకేపీ జగన్మోహన్ రెడ్డి సార్. అవును ఈ వీక్ సంబంధించి తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగానికి సంబంధించి బిల్స్ ఓచర్స్ ఇవ్వలేదు మేడం. గ్రామ సభలు చూపెట్టారు. అవును 38 మేడం. నాకు దొబ్బలు చాలా మేడం. మాస్టర్లో 4 రోజులు పనిచేసిన సంతకాలు ఆధారం లేదు, కానీ మొత్తం రోజులు వేయకంలో 5 వేయడం వల్ల బండి ఎక్సెస్ పోయింది మేడం. 159 రూపాయలు. కూడా సేమ్ మేడం. 1 డే ఎక్సెస్ పేమెంట్ అయింది మేడం. మనకు వాసన రచన కంజెక్షన్ సంతకాలు లేవు, ఆధార్ లేవు మేడం. టోటల్ లీస్ట్ 11 వేయడం వల్ల 11 రోజులకు 1771 రోజులు పేమెంట్ అయింది మేడం. గ్రామసభలో మన టీఎస్ గారు బీసీ కట్స్ నుంచి రికవర్ చేపిస్తామని తెలిపారు. కంజెక్షన్ సంతకాలు అటెండెన్స్ కూడా లేదు మేడం. అంతే మేడం. మనకు 3 కూలీలు మాస్టర్ ప్రజెంట్ తర్వాత 7 రోజులకు సంబంధించి 1055 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది మేడం. టీఏ గారు ఎక్కువ రివైడ్ చేసి 4000 రూపాయలు పేమెంట్ చేశారు మేడం. వీళ్ళు వెళ్ళి చూడలే, ఇంకా అక్కడ వర్క్ కంప్లీట్ కాలేదు మేడం. మెటీరియల్స్ ఉన్నాయి ఇంకా కంప్లీట్ కాదు. మనకు 2023 మంచి టీఏ గారు ఎక్కువ రివైడ్ చేసి 42,088 రూపాయలు పేమెంట్ చేశారు మేడం. ఫీల్డ్కు ఈసీ మరియు టీఏ గారి సమక్షంలో వెళ్ళి కొత్త టీఏగా ఇచ్చారు. వీళ్ళు మనం 2.75 తీసుకున్నాం. వీళ్ళు లేకుండా 2.57 అంటే కింద ఆర్చుకో సాపలేదు, బరువు ఎక్కువ. అంటే మనకు వాళ్ళు 160 kg ఇచ్చారు డేట్ ఒక్కటి. మనకు క్రికెట్ మనకు 222 kg ఇచ్చింది మేడం ప్లేటు. మనకు 123 kg వచ్చింది స్పీడ్. డిఫరెంట్ 58 kg. అంటే మనకి ఏంటంటే థిక్నెస్ కూడా మీరు ఎట్లా రాయమని అడుగుతున్నారు. అంటే వెన్యర్
తెచ్చి చేస్తారు, అది చేసి అని అడుగుతున్నారు మేడం. దాని ప్రకారం చేసినప్పుడు అంతే వస్తుంది సార్, మనకు ఫ్రీగా వస్తుంది. చేస్తే కన్ఫర్మ్ అంతే వస్తుంది, మనకి అది లేకుండా కదా కన్ఫర్మ్ అంతే వస్తుంది అంటే మేడం. మనకు టేబుల్ అయ్యే ఉంటుంది మేడం, డబ్బులు నేను 3 తీసుకున్నాను ఇక్కడ. లేదు మేడం, మన టేబుల్లో కూడా థిక్నెస్ ఏర్పడుతుంది. చిన్న మనకి మిల్లీమీటర్ కూడా ఏర్పడుతుంది. టేబుల్లో కూడా ఏర్పడుతుంది సార్, దాని ప్రకారం మేము తీసుకుంటాం సార్. చేసినాం సార్ బయట కొలత తీసుకున్నాము ప్లస్ లోపల కొలత తీసుకొని లోపల దాన్ని బయట దానికి మైనస్ చేసి థిక్నెస్ చేసినాం సార్. అది పైన ఉంటుంది కదమ్మా, పైన దాన్ని మీరు ఎట్లా అరైవ్ అయినా అడుగుతున్నారు. అవుటర్ ఇన్నర్ చేసిన దాంతో మరి టెక్నికల్గా లెంత్ తీసుకున్నాం, లెంత్ హైట్ తీసుకున్నాం. థిక్నెస్ అనేది తీరా బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్ థిక్నెస్ అనేది సార్ 100 mm మనకి థిక్నెస్ సార్ వచ్చేది థిక్నెస్ అవుపడుతుందా మరి ఎక్స్పోజ్ ఉందా మనకి దాంట్లో 2.5 ఇచ్చేది. అవును ఏర్పాటు వస్తుంది. అవును ఏర్పాటు 2.5 అంటే ఇచ్చేది. ఫీల్డ్లో కూడా ఈజీగా అడిగాము. వాళ్ళు ఇట్లా మేము ఎక్కించి వేసుకున్న ప్రకారం 4 mm ఇచ్చినాం సార్ అన్నారు. మరి మనకు అంత ఉండదు సార్ అంటే 2.75 3 mm 2 mm చెప్పారు. దాని ప్రకారం మెజర్మెంట్ తీసుకున్నాం. తర్వాత డిఫరెన్స్ వచ్చింది. 222 కేజీలకు 120 కేజీలు వస్తుంది. 55 కేజీలు డిఫరెంట్ వస్తుంది. ఎంత అమౌంట్? 4000 రూపాయలు. అలా డబుల్ బస్ సింగిల్ బస్ ఏడాది 4,000 డిఫరెన్స్ ఉన్నది. దాన్ని గ్రామ పంచాయతీ రికవర్ చేసి కట్టారా మీ దగ్గర ఏమైనా పేమెంట్? యాక్చువల్గా వాళ్ళు మెజర్ చేయలేదు. వాళ్ళు కూడా మిగతా డేటాస్ తీసి పేమెంట్ చేస్తారు. వాళ్ళకి ఏమన్నా అమౌంట్ ఉంటేనేమో రిజెక్ట్ చేస్తే ఆ డిఫరెన్స్ మీరు ఎంత అవుతుందో అవుతుందంటే 4,000 రూపాయలు అనేది రికవరీ అనేది ఏమైనా పేమెంట్ ఉండాలి పేమెంట్ చేయండి లేదంటే తీసుకుంటే రికవరీ చేసి కట్టాలి. ఏ కాస్ట్ ఉంది అని చెప్పండి. గ్రామ సభలో కూడా ఈ పేమెంట్ మిగతా డేటేషన్ చేసి పేమెంట్ చేస్తానని చెప్పేసి ఏ కాస్ట్ ఉంది చేస్తారు పేమెంట్. వీళ్ళు ఒకటి క్యాపిటల్ ఛార్జెస్లో కన్సల్ట్ చేయమంటారు సపరేట్. చిన్న వీడియో తీసినాడు సీనా. 1 నుంచి 7 వరకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఈ గ్రామంలో 38,32,724 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. చెప్పండి. అరవింద్ 38 అది మేడం డిమాండ్ ఇస్తున్నారు కానీ నోటింగ్ నిర్వహించడం లేదు మేడం. హండ్రెడ్ మేడం కేసీ మేడం ఇవ్వడం లేదు మేడం కూలీలకు. అదొకటి మేడం 7 రకాల విషయం నిర్వహించడం జరుగుతుంది. 14 మనకు 3 రకాల ఫోటోలు పంచవచ్చిన ఫోటోస్ ఉన్నాయి మేడం. 15 మేడం వర్క్ ప్లేస్లో 24 వర్గాలు నిర్వహించాలి, 47 వర్గాలు నిర్వహించాలి మేడం. 16 మేడం ఇన్ఫర్మేషన్ మేడం కూలీలు మరియు రైతు సంతకాలు తీసుకోవడం జరుగుతున్నాయి. వర్క్ ప్లేస్
రామచంద్ర గారు మళ్ళీ ఓడగొట్ట పాలిష్ 90% దాకా ఉన్నాయి మేడం. 90% మీదే అందులో తీసుకున్నారు ఫోటోస్ నమోదు చేయడం లేదు గ్రామ పంచాయతీ వార్డులో. మేడం మనకు పారపని పని మాధ్యం లొకేషన్ వద్ద పని చేయించినట్టుగా 88,000 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది మేడం. ఇది వెబ్సైట్కి జేపీఎస్ టీఏ ఎక్కువ సంవత్సరంలో కొట్టలేని వెళ్ళగా ప్రస్తుతం ఈ పనిని పూర్తి చేసినట్టుగా పూర్తి చేయడం జరిగింది మేడం. వెబ్సైట్ అనేది ఏం పడలేదు. వెబ్సైట్ నందు జేపీఎస్ టీఏ గారి పోయాక దొందుకున్న రైతులు జీపీ నుంచి నోటీస్ ఇవ్వడం జరిగింది. గ్రామ సభలో వితిన్ 7 days వరకు మళ్ళీ పని చేయిస్తామని తెలిపారు. రూపాయలు పేమెంట్ చేశారు. వర్షాలు పొద్దు చేయగా మనకు 23 క్యూబిక్ తక్కువ వచ్చింది మేడం. 216 క్యూబిక్ మీటర్లకు. గ్రామ సభలో వర్షాల వల్ల తక్కువ వచ్చింది కొలతని తెలిపారు. సంబంధించిన పంచాయతీతో ఫోటోలు చూపించారు. ఈజీగా చెక్ మెజర్మెంట్ చేస్తున్నారు. మెజర్మెంట్ ఇవ్వండి. మనకి ఎలాంటి పనులు లేవు వేరే, కాబట్టి ఈ పని అనేది సంవత్సరం ఒకసారి చేయించగలరని మనకు చెప్పినాము. నామ్స్ ప్రకారం 2 సంవత్సరాలకు ఒకసారి 32 మేడం. పిఆర్ రికార్డ్స్ ఇవ్వలేదు మేడం. కంప్లీషన్ రోడ్స్ 2 రోడ్స్ ఉన్నాయి. రేట్ వాటి రోడ్స్ 6 రోడ్ ఫోటోస్ మేడం 3 టైప్స్ ఆఫ్ ఫోటోస్ సంబంధించి బిఫోర్ ఫోటో ఆఫ్టర్ డ్యూరింగ్
కవర్ అవుతుందా రెండు అటు రావాలన్నా పట్టేని కవర్ ఇస్తున్నాం ఇప్పుడు యూట్యూబ్లో తేటింగ్ కన్నులో కొంచెం కవర్ కొంచెం 2 months అయితే ఇవన్నీ యూట్యూబ్లో డైరెక్ట్ పోతున్నాయి పెన్ డ్రైవ్ ఖరాబ్ అయితే డైరెక్ట్ యూట్యూబ్ ఉంటుంది పెట్టుకోవచ్చు లైవ్ పెట్టుకుని జనాలకు అర్థం కావాలి జీపీ వల్ల సంగతి నిజంగా
ఈ కొలతలనే మీ దగ్గర ఉంటారు కదా తెలుసున్నాయా లేవా ఉంటే ఇప్పటికైనా సరే మేము అయ్యే లోపల తెలిసే మన ట్రైనింగ్
ఇప్పుడు సబ్మిట్ చేశాను కదమ్మా దానికోసం మీరు కూడా
పేడపల్లిలో 20 Gracias.
అది తీసా నా దగ్గర ఇది తీసే ఇది చిన్న అమ్మాయి అది తీసే ఓకే, అందరికీ గుడ్ ఈవినింగ్. రాజు గారు అండ్ ఎడ్యుకేసీ శ్రీధర్ రెడ్డి గారు ముఖ్యంగా ఆల్ సోషల్ ఆడిట్ చేస్తారు మీ కవిత గారు అండ్ అందరూ సోషల్ ఆడిట్ పంచాయత్ సెక్రటరీ అండ్ ఎఫ్ఏఎస్ అందరికీ కూడా అదేవిధంగా ఏపీఎస్ టీఏఎస్ ఏపీఓ అందరికీ తిరిగి ఈరోజు మనం సోషల్ ఆడిట్ గురించి వచ్చిన ఇష్యూస్ మీద డీటెయిల్గా మాట్లాడుకోవడం జరిగింది. అయితే దీంట్లో ఇంకా కొన్ని ఇంప్రూవ్మెంట్స్ లాస్ట్ టైం నేను ఇక్కడే 7:30 వరకు ఇక్కడే ఉంది మనము మాట్లాడడం జరిగింది. అయితే లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఈసారి కొంచెం ఇష్యూస్ తక్కువ ఉన్నాయి, మస్టర్ ఇష్యూస్. కాబట్టి ఇంకా వితౌట్ సిగ్నేచర్స్ వితౌట్ అటెండెన్స్ పేమెంట్ చేయడం జరిగిందని కానీ లేకపోతే అటెండెన్స్ బినామీ మాస్టర్స్ ఇవన్నీ కూడా కొన్ని అంటే లిమిటెడ్ జీపీస్లో రావడం జరిగింది. అంటే నేను మరీ ఒకసారి మీ అందరికీ చెప్పేది ఏంటంటే చిన్న ఇష్యూ కూడా రావద్దు. ఈ గ్రామ పంచాయతీలో ఎవరైతే పనిచేస్తారో వారి పేరు మీద మాత్రమే అటెండెన్స్ వేయండి, వారి పేరు మీద మాత్రమే మీరు పేమెంట్ చేయండి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. యాక్చువల్గా ఉపాధి హామీ పథకం అనేది గ్రామీణ ప్రాంతాలలో నిరుపేదలకు చాలా ఉపయోగకరమైన పథకము. దీన్ని మనము గ్రామ స్థాయికి చేర్చే ఉద్యోగులు అంటే ఇక్కడ ఉన్న పంచాయత్ సెక్రటరీస్ అండ్ ఎఫ్ఏఎస్ మాత్రమే. మీరు మాత్రమే అంటే దీనికి గాను మనం మస్టర్ మేనేజ్మెంట్ అనేది ముఖ్యమైన విషయం. అంటే ఉపాధి హామీ బేసికర్కి పనిచేసిన కూలీకి డబ్బులు రావడం అనేది మస్టర్లో అటెండెన్స్ ప్రాపర్గా వేయడం కానీ వారికి సంబంధించిన సంతకం సరిగ్గా తీసుకోవడము, రోజువారీ వారు పనిచేసిన దినాలకు మాత్రమే అటెండెన్స్ చేయడం, పనిచేసిన అన్ని దినాలకు కూడా అటెండెన్స్ చేయడం, ఇవన్నీ ఇంపార్టెంట్. నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే ఎక్కడ కూడా మస్టర్ మేనేజ్మెంట్లో అంటే మస్టర్ మెయింటెనెన్స్ మిస్టేక్ లేకుండా చూసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఎట్టి పరిస్థితిలో బోగస్ లేబర్ బినామీ లేబర్ని మీ అంటే ముఖ్యంగా ఇక్కడ పంచాయత్ సెక్రటరీలో ఉన్నారు కాబట్టి మీ అందరికీ చెప్పేది ఏంటంటే మన వార్డర్స్ని కానీ నర్సరీలో పనిచేసే వాళ్ళని గ్రామ పంచాయతీ సిబ్బంది యొక్క రిలేటివ్స్ కానీ ఫీల్డ్ అసిస్టెంట్ రిలేటివ్స్ కానీ మెయిన్స్ రిలేటివ్స్ కానీ ఉండకుండా చూసుకోండి. ఇది ఎట్టి పరిస్థితిలో ఉండొద్దండి. నర్సరీలో పనిచేసే వాళ్ళు వాచర్స్ వీరంతా కూడా గ్రామ పంచాయతీ సిబ్బంది బంధువులు కానీ ఫీల్డ్ అసిస్టెంట్ బంధువులు కానీ సీనియర్ మేట్ బంధువులు కానీ ఉంటారు. ముఖ్యంగా వాచర్స్ని కానీ నర్సరీలో పనిచేసేది ఎవరైతే ఒంటరికి అంటే ఉమెన్ హెడెడ్ ఫ్యామిలీస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. వారే చాలా అంటే అవసరం ఉన్న వ్యక్తులు గవర్నమెంట్ నుంచి అసిస్టెన్స్ అవసరం ఉన్న వాళ్ళు మీరు మాత్రమే ఉంటారు. ఈ అంటే ముఖ్యంగా మన వాచర్స్లో ఎక్కువ మిస్టేక్స్ మనం గమనిస్తున్నాం కాబట్టి అది రిపీట్ కాకుండా ఉండాలంటే ఇది మనం మస్టర్ ఇష్యూస్లో ప్లాంటేషన్లోనే ఎక్కువ చూస్తున్నాను కాబట్టి ఈ అంశాలు మీరు తప్పనిసరిగా గమనించండి. నేను ఎంపీడీఓ గారికి కూడా ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే వాచర్స్గా
గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు ఫీల్డ్ అసిస్టెంట్స్ మెయిన్స్ సిబ్బంది ఉండకుండా చూసుకుంటే మ్యాక్సిమం ఇష్యూస్ మనం రిజాల్వ్ చేయొచ్చు. ఇది ఒకటి తప్పనిసరిగా పాటించండి. తర్వాత రెండవ విషయము, గ్రామ స్థాయిలో వర్క్ కోసము డిమాండ్ తీసుకోవడం తప్పనిసరిగా చేయండి. బ్లూ ఫార్మ్స్ కలెక్షను, తర్వాత జాబ్ కార్డ్ అప్డేషను, పే స్లిప్స్ ఇష్యూ చేయడము, 7 రిజిస్టర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడము. కొంతమంది గ్రీవెన్స్ రిజిస్టర్ మాకు రావట్లేదు అంటున్నారు. మీకు వచ్చినా రాకపోయినా ప్రతి మంత్ మీకు ఓరల్గా కూడా మీకు వచ్చే సమస్య, నేను ఈ వారంలో పనిచేశాను నాకు డబ్బులు రాలేదని ఓరల్గా అడుగుతారు. దాన్ని మీరు పేపర్ మీద తీసుకొని గ్రీవెన్స్ రిజిస్టర్ అప్డేట్ చేయండి. గ్రీవెన్స్ మనం పనిచేసినప్పుడు గ్రీవెన్స్ అనేది లేకుండా ఉండదు, తప్పనిసరిగా అప్డేట్ చేయడం కూడా చేయండి. తర్వాత ముఖ్యంగా టీఏస్ 3 స్టేజెస్ ఫొటోస్ తప్పనిసరిగా మెయింటైన్ చేసుకోండి. వర్క్ ఫైల్స్ అప్ టు డేట్గా ఉండండి. నర్సరీ ఇష్యూ రిజిస్టరు, తర్వాత గ్రామ పంచాయతీ సర్వైవల్ ప్లాంట్స్ సర్వైవల్ రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయండి. ఎవ్రీ వీక్ సర్వైవల్ బేస్ చేసుకొని మనము ట్రాక్టర్ పేమెంట్, వాటర్ ట్యాంకర్ పేమెంట్ చేస్తున్నాం కాబట్టి అది తప్పనిసరిగా ఉండాలి. మేజర్ ఇష్యూస్ నర్సరీస్ రిజిస్టర్ కానీ సర్వైవల్ రిజిస్టర్ ఇష్యూస్ మాకు రాలేదు. మేమైతే గ్రామ స్థాయిలో బాగా ఉన్నాయని అనుకుంటున్నాం. మేము ఫీల్డ్ విజిట్ చేసినప్పుడు కూడా అదే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ముఖ్యంగా మన వర్క్స్ విషయానికి వస్తే, ఇప్పుడు మీ గ్రామ స్థాయిలో ప్లాంటేషన్ చేసిన అన్ని ప్లాంట్స్కి తప్పనిసరిగా ఎలిజిబుల్ వాచర్స్ని ఎంగేజ్ చేయండి. ప్రతి ఫ్రైడే రోజు డిమాండ్ తీసుకొని సాటర్డే రోజు వర్క్ అలొకేషన్ చేసి మాస్టర్ సాటర్డే ఈవినింగ్ కల్లా ఫీల్డ్ అసిస్టెంట్కి హ్యాండ్ ఓవర్ చేసే ఒక హ్యాబిట్ అనేది తప్పనిసరిగా మీరు అలవాటు అనేది చేసుకోండి. ఆ రకంగా చేయడం వల్ల ఏంటంటే బేసికల్కి నా పేరు మీద డిమాండ్, నా పేరు మీద వర్క్ అలొకేషన్ వచ్చింది, నేను చేయాలని మెసేజ్ వెళ్ళిపోతారు. ఫీల్డ్లో తప్పనిసరిగా మార్నింగ్ టైంలో మనం ఎన్ఎంఎంఎస్ వాళ్ళ అటెండెన్స్ తీసుకుంటూ వాళ్ళతో పని తప్పనిసరిగా చేయాలి. ఇది మా ప్లాంటేషన్కి సంబంధించి. తర్వాత ఇప్పుడు మనము రెగ్యులర్గా చేసే జనరల్ వర్క్స్ విషయంలో ఇక్కడ ఆల్ పంచాయత్ సెక్రటరీస్ ఫీల్డ్ అసిస్టెంట్స్ ఉన్నారు కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము హార్టికల్చర్ కోసం పండ్ల తోటల పెంపకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. కాబట్టి మీ గ్రామ స్థాయిలో ఉన్న చిన్న సన్నకారు రైతులందరికీ కూడా ఎవరైతే పండ్ల తోటల పెంపకానికి ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాటిని ఐడెంటిఫికేషన్లో మీరందరూ కూడా దృష్టి సారించండి. ముఖ్యంగా ఈ పండ్ల తోటల పెంపకంలో పొలం చుట్టూ బన్ ప్లాంటేషన్, కొబ్బరి మరియు ఇతర మొక్కలు కూడా మేము అందజేస్తున్నాము. దాన్ని కూడా రైతుల్ని గుర్తించి పెద్ద మొత్తంలో మీ మండలానికి దాదాపు 100 ఎకరాల టార్గెట్ ఉంది, దాన్ని అచీవ్ చేయండి. దీనికి సంబంధించి మనకి రెగ్యులర్గా పై అధికారుల రివ్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి ఇది ఇప్పుడు మనకు ఫోకస్డ్గా పనిచేయాల్సిన అంశం ఉంది. అదేవిధంగా మనము రెగ్యులర్గా మీకు వచ్చిన సోషల్ ఆడిట్ ఇంతకు ముందు ఉన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో రికవరీ పేమెంట్ చేయాల్సిన వాళ్ళు ఆ రికవరీ తొందరగా పేమెంట్ చేసే విధంగా చూస్తే ఇష్యూస్ కూడా క్లోజ్ అయితే ఈ 2 అంశాలు ముఖ్యంగా హార్టికల్చర్ అండ్ సోషల్ ఆడిట్ ఇష్యూస్ మీద ఫోకస్ చేయవలసిందిగా నేను తెలియజేస్తూ, తర్వాత ఆల్ పంచాయత్ సెక్రటరీస్ ఇక్కడ ఉన్నారు కాబట్టి మనము లాస్ట్ మంత్ స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2023 కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది. దీంట్లో మనం టీం వస్తుందనే ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలు హడావుడిగా చేయడం జరిగింది. అయితే నేను చెప్పేది ఏంటంటే మీరు తప్పనిసరిగా దాంట్లో పెట్టిన ప్రతి పారామీటర్ని మీరు నిరంతరం మనం దాని మీద పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రతి అంశం చాలా ఇంపార్టెంట్, మనం గ్రామ స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాల్సిన అంశాలు. టీం వస్తుందనే హరిబరిలో ఏదో కొంత మీరు వర్క్ చేస్తున్నారు, దాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయడానికి రీసెంట్గా ఆల్ ఎంపీడీఓస్కి మేము ఒక ఫార్మాట్ ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ గ్రామం యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంది అనేది ఒక సర్వే అనేది గ్రామ స్థాయిలో పూర్తి చేసుకోండి. కరెక్ట్ సర్వే తీసుకోండి. ఇది స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ కోసం అనేది నేను చెప్పట్లేదు. మీ గ్రామంలో ఉన్న ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఎన్నిటికీ మరుగుదొడ్లు ఉన్నాయి, లేకుంటే ఎంతమందికి లేదు అనే ఒక సర్వే కూడా, ఒక లిస్ట్ కూడా పూర్తి స్థాయిలో తయారు చేసుకోండి. రెండవది, ఉంటే ట్విన్ పిట్ టాయిలెట్స్ ఎన్ని ఉన్నాయి, సింగిల్ పిట్ ఎన్ని ఉన్నాయి. సింగిల్ పిట్ ఉన్నప్పుడు మనం అది కరెక్షన్ చేసుకుంటాం. ఏంటంటే దాన్ని ట్విన్ పిట్గా
రెండో గుంత తవ్వుకోవడము, చాంబర్ కట్టడము, వెంట్ పైపు రిమూవ్ చేయడం అనేది చేస్తాము. ఇది అక్యురేట్ డేటా కలెక్ట్ చేసుకోండి. ఇంకా ఏదైనా గ్రామంలో సెప్టిక్ ట్యాంక్, టాయిలెట్స్ ఉంటే ఆ డేటా కూడా కలెక్ట్ చేయండి. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఉందా లేదా, ఈ సింపుల్ ఫార్మాట్ ఒకటి ఇవ్వడం జరిగింది. గ్రామ స్థాయిలో పంచాయత్ సెక్రటరీస్ మీరు మీ గ్రామ స్థాయి సిబ్బందితో కొన్ని గ్రామంలో ఉన్న ఇండ్లను ఒక్కొక్కరికి కేటాయిస్తూ అక్యురేట్ డేటా అనేది మీరు తయారు చేయండి. చేసిన తర్వాత నేను ఇప్పుడే ఎంపీపీ గారు కూడా చెప్తున్నాను, నేను డిపిఓ గారు ఈ గ్రామంలో ఈ మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేయమని చెప్తున్నాం. రీసెంట్గా మేము కాశీంపేట అండ్ వెలిచాల గ్రామాలలో ఇదే రకమైన సర్వే చేశాము. ఏంటంటే వాళ్ళు మీ మండలంలో ఉన్న అందరు పంచాయత్ సెక్రటరీస్ ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ఆల్రెడీ సర్వే అయిన డాటాను తీసుకొని వెళ్ళి కరెక్షన్స్ ఏమున్నాయి, వాళ్ళ ఇంకా మనము ఏం వర్క్ చేయాలనేది ఫైనల్గా ఒక వర్కౌట్ చేయడం జరుగుతుంది. అంటే గ్యాప్స్ ఏవైతే ఐడెంటిఫై చేస్తామో వాటిని కరెక్షన్ చేయడానికి ప్రతి ఈ మండలంలో ఉన్న అందరు సెక్రటరీస్ వెళ్ళి అక్కడ మళ్ళీ ఫైనల్గా ఒక సర్వే చేస్తారు. దీనికి కూడా మేము నెక్స్ట్ వీక్లో ఇక్కడ రావడానికి ప్లాన్ చేస్తున్నాం. ఒక గ్రామాన్ని ఐడెంటిఫై చేయవలసిందిగా నేను ఎంపీడీ గారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా నేను శానిటేషన్ సంబంధించి ఇక్కడ ఉన్న ఆల్ పంచాయత్ సెక్రటరీస్కి తెలియజేసేది ఏంటంటే, మనం రెగ్యులర్గా ప్రతిసారి అనుకునేది ఏంటంటే శానిటేషన్ అనేది ఒక రోజులో కంప్లీట్ కాదు. అది మనం నిరంతరం ప్రతిరోజు చేయాల్సిందే, ప్రతిరోజు ప్రజలకు అవగాహన కల్పించాల్సిందే. ఒక 10 to 10 years క్రితం మనము ప్రతి ఇంటికి మరుగుదొడ్డి అనేది అది అసలు సాధ్యమవుతుందా అనుకున్నాం. కానీ ఈరోజు చూస్తే దాదాపు 99% ఒక హ్యాబిట్ లాగా వాటిని వాడడం కూడా ప్రజలకు అలవాటు అయిపోయింది. అదే రకంగా ప్రతి ఇంట్లో తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేయడము, వేరు చేసిన డ్రై వేస్ట్ను గ్రామ పంచాయతీకి ఇవ్వడము, వెట్ వేస్ట్ను వారు ఓన్గా దాన్ని మాన్యూర్ తయారు చేయడమా లేకపోతే అది గ్రామ పంచాయతీకి ఇవ్వడం, ఆ రకమైన హ్యాబిట్ కూడా మనం గ్రామ స్థాయిలో ప్రతి ఇంటికి మళ్ళీ మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద మనం ఇంకా చాలా పెద్ద ఎత్తున ప్రజల్ని మోటివేట్ చేయడం కానీ వర్క్ చేయించడం కానీ చేయాలి. అదేవిధంగా ప్రతి ఇంటిలో తయారైన వారి ఇంట్లో వచ్చిన గ్రే వాటర్ అనేది వారి ఇంటి పరిసరాలుగా ఇంకే విధంగా ఇంకుడు గుంతలు ప్రతి ఇంటికి కట్టుకునేటట్టు మోటివేట్ చేయడం, వీటి మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఒక గ్రామానికి మనం వెళ్ళినప్పుడు ఇంకా చాలా ఎక్స్పీరియన్సెస్ మీకు వస్తాయి. మనం ఇంకుడు గుంతలు చాలా కట్టివ్వడం జరిగింది, వాటి మెయింటెనెన్స్ లేదు. మనము చాలా వరకు కన్స్ట్రక్షన్ చేస్తాము, కొన్నిటికి ఇప్పటి వరకు కూడా ప్రాపర్ కనెక్షన్ ఇవ్వకుండా ఊరికేనే వదిలేస్తూనే ఉన్నాయి. మనం కట్టిన తర్వాత దాన్ని రెట్రోఫిటింగ్ మెయింటెనెన్స్ కూడా దాన్ని శుభ్రం చేయడం కానీ మళ్ళీ నిండినప్పుడు దాంట్లో కొత్తగా ఇసుక కానీ కంకర వేయడం, ఇదంతా రెట్రోఫిటింగ్ వర్క్ కూడా అవసరం. దీన్ని కూడా మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ మనము మీ మండలంలో గ్రామానికి వచ్చినప్పుడు ఇంకా చర్చిద్దాం. ఈ సందర్భంగా నేను అందరికీ కూడా చెప్పేది ఏంటంటే, ఈ స్వచ్ఛ సర్వేక్షణ గ్రామీణ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఇప్పటి నుంచి మీ అందరికీ అవగాహన వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి ప్రతి ఆ పారామీటర్స్ మీద వర్క్ చేయండి. ఇవే పారామీటర్స్ పంచాయతీ అవార్డ్స్లో కూడా ఉంటాయి, అక్కడ వేరే పారామీటర్స్ లేవు శానిటేషన్ సంబంధించి. అంటే ఒక దాంట్లో మనం వర్క్ చేస్తే అన్ని పారామీటర్స్కి కవర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ సర్వే వర్క్ పూర్తిగా త్వరగా పూర్తి చేసుకొని రెడీ ఉండవలసిందిగా నేను తెలియజేస్తూ, ముఖ్యంగా ఉపాధి హామీకి సంబంధించి మేము ముఖ్యంగా చొప్పదండి మండలం SRSP కెనాల్ బండ్ ప్లాంటేషన్లో చాలా ఎక్సలెంట్ వర్క్ మీ అందరూ కూడా చేశారు. ఎంపీడీఓ గారు కానీ ఇక్కడ ఉన్న ఎంపీఓ గారు, ముఖ్యంగా ఎంపీపీ గారి చొరవ చాలా పెద్ద మొత్తంలో ఉంది. వారు లాస్ట్ టైం మేము ఇక్కడికి వచ్చినప్పుడు చాలా పెద్ద మొత్తంలో ప్లాంటేషన్ ఉంది అని ఇంతకుముందు సోషల్ ఐడీలో అనుకున్నాము. కానీ ఈరోజు చూస్తే మ్యాక్సిమం ప్లాంటేషన్ పూర్తి చేస్తున్నారు మీరు. అంటే కెనాల్ బండ్లో SRSP ల్యాండ్ ప్లాంటేషన్, దీనికి సంబంధించి నేను ఇరిగేషన్ ల్యాండ్స్ ప్లాంటేషన్ సంబంధించి కూడా బెస్ట్ అప్రిషియేషన్ కింద ఈ మండలాన్ని కూడా నేను ప్రపోజ్ చేయడం జరిగింది స్టేట్ లెవెల్కి. ఇదే ఎఫర్ట్స్ ఇంకా కూడా కంటిన్యూ చేయండి. మనం పెట్టిన మొక్కలు సర్వైవ్ కావడం మీద మీరు
దృష్టి సారిస్తారని ఆశిస్తూ, అదేవిధంగా ఇంగ్లీష్ పారామీటర్స్ ప్రతి దానికి సంబంధించి కూడా ఎక్కడ డీవియేషన్ లేకుండా మీరు ఉపాధి హామీ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తారని ఆశిస్తూ, చొప్పదండి మండలం ముఖ్యంగా మాకు ఏ రకమైన వర్క్లో అయినా ముందుండి మాకు ఎంపీపీ గారు అండ్ ఎంపీడీఓ గారు సహాయ సహకారాలు అందిస్తారు. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ థ్యాంక్ యూ పీడీ గారు ఇచ్చినటువంటి సూచనలన్నీ కూడా పంచాయతీ కార్యదర్శి ఇండస్ట్రీస్ అందరూ కూడా ఉపాధి హామీ పథకానికి సంబంధించినవి కానివ్వండి, అదేవిధంగా స్వచ్ఛ సర్వేక్షణకు సంబంధించి కూడా మీకు లాస్ట్ టైం టీసీలో వివరాలన్నీ కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఆడిట్ తర్వాత మీకు షేర్ చేద్దామని అది ఒకటి చెప్పలేదు. బై మండే ఆర్ ట్యూస్డే మీకు ఏదైనా ఒక జీపీ సెలెక్ట్ చేసి మేడం ఇవ్వడం జరుగుతుంది. సో డిస్ట్రిక్ట్ టీం కూడా మన దగ్గరికి వచ్చి గతంలో మనం సాంబేపల్లి గ్రామ పంచాయతీ ఏ విధంగా చేశామో ఇప్పుడు కూడా అదేవిధంగా ఒక గ్రామ పంచాయతీ జీపీని తీసుకొని ఆ విలేజ్లో ఉన్న హౌసెస్ అన్ని సర్వే చేసినట్టయితే పూర్తి స్థాయిలో మీ అందరినీ కూడా సర్వే ఏ విధంగా చేయాలి, అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలనేటువంటి ఒక మినిమం ప్లానింగ్ అనేది ఎక్స్పీరియన్స్ వస్తుందనే ఉద్దేశంతో ఈ సర్వే చేయడం ఒక జీపీలో చేయడం అనేది జరుగుతుంది. సో ఆ పంచాయత్ సెక్రటరీస్ దీనికి కూడా మీరు అందరూ సంసిద్ధంగా ఉండాలి. అండ్ ఇప్పటివరకు చెప్పిన ఈ ఆడిట్లో మనకు వచ్చిన చిన్న చిన్న అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో మేడం చెప్పినట్టు మాస్టర్స్ సంతకాలు లేకుండా ఉండడం అనేటువంటిది మీరు నెక్స్ట్ పంచాయత్ సెక్రటరీస్ ఇండస్ట్రీస్ అది రిపీట్ కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే అందరికీ నోటీసెస్ ఇష్యూ అవుతాయి దీనిపైన. అండ్ ఇంకొకటి పేమెంట్స్ విషయంలో కూడా టీకేపీలో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అంటే మీరు అడిషనల్ పేమెంట్ జరిగినవని చెప్పేసి ఒకటి ప్లాంటేషన్కి సంబంధించి కూడా కొన్ని మొక్కలు చనిపోయేవి ఉన్నది. ఇప్పుడు సీజన్ కూడా ప్రాపర్ సీజన్ ఉంది కాబట్టి ఆల్ ఫీల్డ్ అసిస్టెంట్స్ ఇమ్మీడియట్గా రీప్లేస్మెంట్ చేయాల్సిందిగా మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. మీ ఇన్స్ట్రక్షన్స్ అవి కూడా మేము ఫాలో అవుతాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ ఎంపీపీ గారిని కూడా మాట్లాడవలసిందే కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నేటి ప్రజావేదిక కార్యక్రమానికి ముఖ్య అతిథులు గౌరవనీయులు పీడి మేడం శ్రీలత మేడం గారికి, అలాగే గౌరవనీయులు ఏపీడి మేడం శ్రీమతి సంధ్యారాయణ మేడం గారికి, అలాగే ఎంపీడీఓ స్వరూప మేడం గారికి, అలాగే జిల్లా స్థాయి అధికారులకు పేరు క్షమించాలి. పేరుకు ఉన్నటువంటి అధికారులకి పేరు పేరు నమస్కారాలు. పేరుకు ఉన్నటువంటి ఎన్జిఎస్ ఈసీ రాజు గారికి, టీసీలకి, కార్యదర్శులకి, ఫీల్డ్ అసిస్టెంట్లకి, ఇక్కడికి సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి గ్రామాల సర్వే చేసినటువంటి చిన్నారులందరికీ నా యొక్క నమస్కారాలు. నేటి కార్యక్రమం ప్రమాణంగా జరిగిందని నేను సంతోషంగా ఉన్నా. మేడం పోయిన దానికంటే ఇప్పుడు చాలా మెరుగ్గా ఉందని వారి ప్రశంస లాగా భావించిన దీనికి మీ అందరి తరఫున మన మండల ప్రజాప్రతినిధులు అందరి తరఫున మేడం గారికి నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. పోయినసారి తప్పులు బాగానే మనకు జరిగినాయి, కానీ దాని నుంచి కొంత నేర్చుకున్నాం. మరోసారి జరిగేదానికి ఒక్క తప్పు కూడా ఉండకుండా మనం జాగ్రత్తగా వెళ్ళాలి. ఇందాక మేడం గారు మన మీద ఒక పెద్ద బాధ్యత పెట్టినారు. ఒక గ్రామంలో పూర్తి సర్వే ఇంతకుముందు సామేపల్లిలో మనం చేసినాం. రెండవసారి ఒక గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామంలో పూర్తి సర్వే చేసి ఆ లాస్ట్ రోజు నాడు, చివరి రోజు నాడు గ్రాండ్గా మన దగ్గర పల్లె ప్రస్తుతాలు కానీ బృహత్ పల్లె ప్రస్తుతాలు కానీ ఉన్నవి. వాటిలో చిన్నగా వనభోజనాల కార్యక్రమం పెడదాం. ఎందుకంటే అది అనుకోకుండానే మనం సామేపల్లిలో ఒక తోటలో అలాంటి అది అడ్మిషన్ కలిగింది. ఇది ఇప్పుడు ఈసారి తప్పకుండా మనము ఒక ఆనవాయితీ పెట్టుకొని ప్రతి నెల మనం అందరం కలుసుకోవాలి. ప్రతి నెల, ప్రతిరోజు, ప్రతి దినం, ప్రతి గంట అందరూ ఊరుకొని పరంగా పనిచేస్తూ ఉన్నారు.
నెలకొక రోజు కలిసి ఆహ్లాదకరంగా వాతావరణంలో మనం ఉన్నట్టుంటే ఒక్కరోజు సంతోషంగా ఉంటే ఒక 10 రోజులు ఆయుష్ పెరుగుతుందని పెద్దలు చెప్తారు. నిజంగా ఆ రోజు సంతోషంగా గడిపితే మరో రోజు నుంచి మళ్ళీ మనం యుద్ధానికి ఎంత స్పీడ్గా వెళ్ళి ఇంత పనైనా చేయగలిగే ఆ సామర్థ్యం మనకు వస్తుంది. కాబట్టి ఒక ఆనవాయితీని పెట్టుకొని దానికి ముందుంది మీ అందరూ కనిపిస్తూ ఉన్నాం. ప్రతిదీ ఏ కార్యక్రమమైనా జిల్లా స్థాయి అధికారులు పీడీ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఎవరు కానీ పై స్థాయి అధికారులు ఏదైనా సూచిస్తే మీకు వెంటనే దాన్ని మీకు అందించడంలో ఎంపీ గారు చాలా కృతనిశ్చయంతో మీకు దగ్గర ఉండి మీకు లైవ్లో కానీ ఫోన్ ద్వారా కానీ మేము ఎంతో మోటివేషన్ చేసి మేము నడిపిస్తున్నాం. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ప్రతి విషయంలో ఏ పథకం వచ్చినా దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా మీకు వెంటనే వారు మీకు అందించి మీ ద్వారా మేము అనుకున్న కంటే ఎక్కువ ఇన్పుట్ తీసుకోవడం జరుగుతూ ఉంది. నిజంగా అంత ఉపయోగంతో మీరు పనులను పనిచేస్తూ ఉన్నారు. రాజ్యంలోకి వచ్చి ఉత్తమ అవార్డు వచ్చేసరికి మనం ఎంతో విఫలమవుతున్నాం. మరి రాజకీయ కోణంలో అక్కడ ఏమైనా జరుగుతుందా లేదా మన దురదృష్టం మనల్ని అంటిపెట్టుకుని తెలియదు. కానీ వాస్తవానికి నేను వెళ్ళిన ప్రాంతాలు వేరే మండలాలు కానీ వేరే జిల్లా స్థాయికి వేరే దగ్గరకు వెళ్తే మన దానికన్నా అయితే పెద్దగా ఎక్కడ మనకు కనబడతారు. కానీ మన దగ్గర చాలా ప్రతి సెక్రటరీ గారు ఎప్పుడు చూసినా పనుల మీద శ్రద్ధ పెట్టి ఊళ్ళో చెత్తను తీయడంలో కానీ చెట్లు పెట్టడంలో కానీ ఏ పనైనా వాళ్ళు పూర్తిగా ఓన్ చేసుకొని ఆ ఊరిని ఇల్లుగా చేసుకొని మరీ ముఖ్యంగా మహిళా సంబంధించినటువంటి సెక్రటరీలు అయితే మరి వాళ్ళు పొద్దున ఎప్పుడు వస్తారో తెలియదు, రాత్రి ఎప్పుడు వస్తారో తెలియదు. కానీ చూస్తే మాత్రం మళ్ళీ ఫోన్ చేస్తే సార్ నేను ఎక్కడ ఉన్నా చేస్తున్న పని చెప్తా ఉంటారు. నిజంగా చాలా గర్వంగా ఉంది వాళ్ళని చూస్తే. పని మాత్రం సూపర్, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ విధంగా ఇంకా ముందు కూడా మీరు చేయాలని ఆశిస్తా ఉన్నా. 4 ఏళ్ళు మీకు దగ్గరగా ఉండి మిమ్మల్ని పదే చూస్తూ ఉన్నా ప్రత్యక్షంగా. మీ సాధక బాధకాల్లో నేను నా సంతోషంలో మీరు ఉన్నారు. ఏదైనా పని చేయడంలో మీరు చేసే క్రమంలో ఏదైనా టిప్స్ కానీ మీకు తెలిసి ఉంటే సీని కానీ కిషోర్ కానీ మన శ్రీకాంత్ కానీ శేఖర్ కానీ ప్రవళిక కానీ ఇంకా అమ్మాయిలు కొంతమంది చెప్పలేకపోతే బాధపడుతుంది కావచ్చు. కానీ చెప్పాలి అవద్దని ఆ విధంగా వాళ్ళు ఏదో ఒక సలహా చేద్దాం సార్, చేద్దాం బాగుంటుంది సార్ అని నాకు చెప్తా ఉంటే నాకు నిజంగా ఒక ఏంటిది అనిపిస్తుంది. ఒక్కోసారి ఇంత మంచి వాతావరణంలో మనం ఉన్నాం. ఇదంతా ఒక కుటుంబం లాగా ఉన్నాం. అందరం ఒకే కుటుంబం, ఒకే కొడుకు కింద ఉన్నాం. ఈ విధంగా ఇంకా అది ఒక 10 నెలల కాలం కూడా ఉన్నట్టుంది. ఆ టైం వరకైనా మీరు ఇదే వాతావరణాన్ని కొనసాగిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ సభని ఇంతటితో ముగిస్తూ మళ్ళీ మనము మేడం గారు టైం ఇస్తే ఏ టైంకో ఆ టైం వరకు మనము మరొక ఊళ్ళో మరీ మంచి సందడిగా జాలీగా హ్యాపీగా డబుల్ హ్యాపీగా మనందరం కలుద్దామని ఆశిస్తూ మీ అందరికీ సెలవు. థ్యాంక్ యూ.